భాషా భాగములు. తెలుగు భాషలోని పదాలను వివరంగా, చక్కగా తెలుసుకోటానికి వీలుగా 5 భాగాలుగా విభజించారు. వాటిని భాషా భాగములు అని అంటారు. అవి వరుసగా నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము. వీటిలో ఒక్కొక్క దాని గురించి విపులంగా తెలుసుకుందాం. నామవాచకం. అంబా అంటూ ఆవు అరుచును. భౌ భౌ అంటూ కుక్క మొరుగును. కుహు కుహు అంటూ కోయిల కూయును. కావ్ కావ్ మని కాకి అరుచును. రవి రైల్లో రాజమండ్రి వెళ్ళాడు. గోదావరి నదిలో నాణెం వేశాడు. నన్నయ్య కవి గురించి తెలిపాడు. గ్రంథాలయానికి పుస్తకాలు కొన్నాడు. పాప కోసం తెల్లని మల్లెపూలు కొన్నాడు. బాబు కోసం తీయని మామిడి పళ్ళు కొన్నాడు. పైన చెప్పబడిన ఆవు, కుక్క, కోయిల, కాకి, రవి, రైలు, రాజమండ్రి, నన్నయ్య, గ్రంథాలయం, పుస్తకాలు, గోదావరి నది, నాణెం, మల్లెపూలు, మామిడి పళ్ళు ఈ పదాలన్నీ జంతువుల, పక్షుల, మనుషుల, ప్రదేశాల, వస్తువుల, నదుల పేర్లు. ఈ పేర్లన్నిటినీ నామాలు అని అంటారు. ఈ నామాలను అనగా పేర్లను తెలియచేసే పదాలను నామవాచకములు అని అంటారు. మొత్తం మీద దేనిని గురించి తెలిపే పేరైనా అది నామమే. ఆ నామాన్ని తెలిపే పదం నామవాచకమే. సర్వనామం. నేను నీవు అనే కంటే మనము అనుటలో బలముంది. జీవన సుఖమెంతో ఉంది. వారు వీరు అనుటలో గౌరవ మర్యాదలున్నవి. పలికే పదము ఏదైనా పదిలంగా పలకాలి. నేను నీవు అది అనే పదాలు, వారు మీ వీరు మీరు అను పదాలు పేర్లకు బదులుగా వాడేవి, నామాలకు బదులుగా వాడేవి అవే సర్వనామాలు. నేను అనే దానితో మేము ఉన్నాము. నీవు అనే దానితో మీరు ఉన్నారు. ఆమె, అతడు, అవి అనే వాటిలో వారున్నారు అని ఉన్నాయి. నేను, మేము అన్నది ఉత్తమ పురుష. నీవు, మీరు అన్నది మధ్య పురుష. అది, అతడు, ఆమె, వారు అన్నది ప్రథమ పురుష. సర్వనామాలు. ప్రథమ పురుష ఏకవచనం ఆమె, అతడు, అది. బహువచనం వారు, అవి. మధ్యమ పురుష ఏకవచనం నీవు, బహువచనం మీరు. ఉత్తమ పురుష ఏకవచనం నేను, బహువచనం మేము. విశేషణములు. తీయనిది తెలుగు భాష, చక్కనిది ఈ పూల తోట, చల్లనిది ఈ వెన్నెల, వేడిది ఈ అన్నము, అందమైనవి బొమ్మలు, వికారమైనవి పురుగులు, తాటకి చెడ్డది, దేవకి మంచిది, రమణీయం రామకథ, జ్ఞానప్రదాయకం భారత కథ, ఆస్ట్రిచ్ గుడ్డు పెద్దది, కోడిగుడ్డు చిన్నది, వేగంగా పరిగెత్తేది కుందేలు, నెమ్మదిగా నడిచేది తాబేలు, మా నాన్న పొడవు, మా అన్న పొట్టి, నా వద్ద ఎర్రని పూలు, చెల్లి వద్ద పుల్లని పండు. అంటే మనుషులు, జంతువులు, వస్తువులు, పక్షులు, ప్రదేశాలు, రుచులు, రంగులు మొదలైన వాటి గురించి చెప్పేటప్పుడు అవన్నీ ఇటువంటివి, అటువంటివి అంటూ వర్ణించి చెప్పే పదాలు విశేషణాలు. పై వాక్యాలలో గీత గీసిన, చెడ్డది, మంచిది, రమణీయం, జ్ఞానదాయకం, పెద్దది, చిన్నది, పొడవు, పొట్టి, వేగం, నెమ్మది వంటి పదాలన్నీ నామవాచక, సర్వనామ పదాల స్వభావాన్ని చెప్పే పదాలు. అన్ని విశేషణాలే. క్రియ. మనం చేసే చేష్టలు అంటే పనులే క్రియలు. ఆ క్రియలను తెలిపే పదాలే క్రియాపదాలు. తోటకు వెళ్ళాలి, పూలను తేవాలి, దారం తేవాలి, దండగా కట్టాలి, గుడికి వెళ్ళాలి, దేవుడికి వెయ్యాలి, దండం పెట్టాలి, దండన లేక ఉండాలి, బడికి వెళ్ళాలి, పాఠాలు వినాలి, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, అలసిపోవాలి, ఇంటికి చేరాలి, స్నానం చేయాలి, అన్నం తినాలి, పాఠాలు చదవాలి, నిదురపోవాలి. పై వాక్యాలలో పదాలన్నీ మనం చేసే పనులను తెలుపుతాయి.
ఆ పదాలే క్రియాపదాలు. సత్క్రియలు సల్పిన రాముడు, కృష్ణుడు దేవుళ్ళు. దుష్క్రియలను సల్పిన రావణ కంసులు లోకకంటకులు. అవ్యయములు. స్త్రీ, నపుంసక లింగాలకు చెందినవి పదములు అవ్యయములు. ఏక బహువచనములకు చెందని పదములు అవ్యయములు. అలాగే డు, ము, ఊలు వంటి విభక్తి ప్రత్యయములు లేని పదాలు అవ్యయములు.